హెర్బల్ లైఫ్లో అసలు రిఫరెన్సెస్ ఎంత బాగా పనిచేస్తాయి, ఇలాంటి టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్ తీసుకోవచ్చు. రిఫరెన్స్ ద్వారా ఎవరు వచ్చారు, ఇప్పుడు ఒకళ్ళు నేను బ్యాచ్ ద్వారా వచ్చాను, ఒకళ్ళు ఇన్విటేషన్ ద్వారా వచ్చారు, ఒకళ్ళు ఇంకో టూల్ ద్వారా మనం హెర్బల్ లైఫ్ పరిచయం అయ్యాము. కానీ రిఫరెన్సెస్ గా పరిచయం అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అసలు రిఫరెన్సెస్ ఎలా తీసుకోవాలి ఇవాళ మనం డీటెయిల్ గా వెళ్దాం. అండ్ లెట్స్ గోయింగ్ టు మై ప్రెసెంటేషన్. హోప్ ఈ సెషన్ మీకు ఖచ్చితంగా బోర్ కొట్టదు అని అనుకుంటున్నాను. అండ్ వెరీ యూస్ఫుల్. ఫస్ట్ థింగ్, యాజ్ అ లీడర్ మనం మనల్ని బిలీవ్ చేయాలి. నాకు అది రాదు, నాకు ఇది రాదని నెగిటివ్ మాట్లాడొద్దు. సెల్ఫ్ లో టాక్స్ అస్సలు ఉండద్దు. ఎందుకంటే వాటర్కి, ఎయిర్కి, మన వర్డ్స్కి చాలా ఎనర్జీ ఉంటుంది కదా. ఓకేనా? కొంతమంది చూస్తే చెప్పాలనిపిస్తుంది, కొంతమంది చూస్తే అరే మాకెందుకు ఈ గోల రోజు చెప్తారు కదా అన్నట్లు ఉన్నారు. అలా ఉండకండి. ప్రతిరోజు మీరు కొత్త టాపిక్స్ వస్తాయి, కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే అన్లెస్ మీరు రాసుకొని తిరిగి మీరు స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఈ టాపిక్ ఎలా చెప్తాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వినండి. నాకు ఇది రాదు అది రాదు అని ఇక్కడ మనం అందరి ముందు వచ్చి చెప్తే మనం ఏమి ఇన్స్పిరేషన్ ఇస్తున్నట్టు జనాలకి, అంతే కదా. వాట్ వీఆర్ బెస్ట్, దాన్ని పాజిటివ్ని హైలైట్ చేసుకోవాలి. సో ఐఎమ్ బెస్ట్ ఇన్ టేకింగ్ రిఫరెన్సెస్, టు బీ ఫ్రాంక్. మేబీ అందుకే సీనియర్స్ అలానే టాపిక్స్ డిజైన్ చేస్తారేమో. వై రిఫరెన్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ రిఫరెన్సెస్ అంటేనే హెర్బల్ లైఫ్లో పీపుల్ 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 బిజినెస్. మీ దగ్గర చాలా పెద్ద సెటప్ ఉంది, చాలా ప్రోడక్ట్స్ కొనేసుకున్నారు, మీకు ఊర్లో మంచి పేరు ఉంది, మీ దగ్గర జనాలు లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి? మనం కూర్చొని తాగితే కాదు కదా. వీ హ్యావ్ టు హెల్ప్ పీపుల్. ఎలాంటి పీపుల్ హెల్ప్ చేయాలి? కస్టమర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి. అండ్ డిస్ట్రిబ్యూటర్స్లో కూడా కొంతమంది లీడర్స్ అవుతారు, కొంతమంది ఫాలోవర్స్గానే ఉంటారు. సో టు క్రియేట్ మోర్ లీడర్స్. సో ఇలాంటి వాటికి మనం అంత పీపుల్ రిఫరెన్సెస్ తీసుకోవాలి. పీపుల్ 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 ఎక్కడికి వెళ్ళినా మనకి ఇండియాలో అయితే పీపుల్కి అసలు లోటే లేదు. ఎటు వెళ్ళినా జనాలు కనపడతారు. అండ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి కలిసిన వాళ్ళు లైఫ్లో మళ్ళీ కలవకపోవచ్చు. అంత అయ్యో ఇప్పుడు మిస్ అయిపోతే లైఫ్లో వీళ్ళకి నేను మళ్ళీ ఇన్విటేషన్ ఇవ్వలేని అంత ఫోకస్గా మనం వాళ్ళని మిస్ చేసుకోకూడదు. ఒక్కోసారి ఆ నెంబర్ తీసుకోవడం వల్ల వాళ్ళు బిజినెస్లోకి రారు, వాళ్ళు కస్టమర్ అవరు, కానీ వాళ్ళ రిఫరెన్స్లో, వాళ్ళ వాట్సాప్ స్టేటస్ ద్వారా, వాళ్ళ ఫ్యామిలీ నుండి మనకి ఏదైనా ఇంపార్టెంట్ లీడ్ రావచ్చు. దట్స్ వై ఇట్స్ కాల్ లీడ్ జనరేషన్ ఆర్ ప్రాస్పెక్టింగ్ అంటారనమాట. ప్రతి వచ్చిన నెంబరు కస్టమర్ అయిపోరు. నాకు కస్టమర్ వస్తారండి, నాకు కస్టమర్స్ వచ్చారండి అని చెప్పి అనకూడదు. కస్టమర్స్ అనేది ఎప్పుడైతే పేమెంట్ జరుగుతుంది, కన్జంప్షన్కి ప్రోడక్ట్ కొనుక్కుంటారు, వాళ్ళు వన్స్ మొదలు పెట్టాకే కస్టమర్ అవుతారు. దానికి ముందు లీడ్ జనరేషన్స్ అంటారు. మనం మోర్ లీడ్స్ జనరేట్ చేయాలి ఎవ్రీడే, ప్రాస్పెక్టింగ్ అంటారు. సో రిఫరెన్సెస్ అనేది ఫస్ట్ ఎందుకు ఏంటి అని అర్థం చేసుకొని, రిఫరెన్సెస్ తీసుకోక ముందు రిలేషన్షిప్ చాలా మెయింటైన్ చేయాలి. సేల్స్ ఫస్ట్ కాదు, రిలేషన్షిప్ ఫస్ట్. ఫస్ట్ మనం ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఓకే నేను సో అండ్ సో బిజినెస్లో ఉన్నాను, మీరు సో అండ్ సో బిజినెస్లో ఉన్నారని ఒక ఫ్రెండ్లీ పరిచయం చాలా ఇంపార్టెంట్. అండ్ బిల్డ్ ట్రస్ట్ బిఫోర్ పిచ్చింగ్ ప్రోడక్ట్స్. ఎందుకంటే నమ్మకం లేనిది వాళ్ళు అసలు మన దాకా ప్రోడక్ట్స్ తీసుకోవాలని ఆలోచన కూడా ఉండదు వాళ్ళ మైండ్లో. అందుకే ఫస్ట్ ప్రోడక్ట్స్ చెప్పొద్దు, న్యూట్రిషన్ అని చెప్పొద్దు, బిజినెస్ ఆపర్చునిటీ పిలవద్దు. ఫస్ట్ ఒక రిలేషన్. ఇది నేను చెప్తుంది కాదు, ఎరిక్ వోర్ మన కంపెనీ ఫిలాసఫర్. ఇందాక జిమ్రాన్ గారు వీడియో ఎలా చూసామో, మనకి హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీ $1,000 కోట్ల ఇచ్చి హైర్ చేసుకున్న పర్సన్ ఎరిక్ వోర్. ఇప్పుడు ప్రీమియం లీగ్ కాన్సెప్ట్ కి కూడా ఎరిక్ వోర్ నుండి స్పెషల్ ట్రైనింగ్స్ ఉన్నాయి. సో స్టార్టింగే ఆయన లీడ్స్ జనరల్ ఎలా రాసుకోవాలి, ఎన్ని వందల రకాలుగా ప్రాస్పెక్టింగ్ లీడ్స్ తెచ్చుకోవచ్చు. కానీ ఫస్ట్ వీక్లో డైరెక్ట్గా ఎవరికి ప్రోడక్ట్స్ చెప్పకూడదు, ఫస్ట్ రిలేషనే బిల్డ్ చేసుకోవాలని చెప్పారు. ఇది నేను చెప్తుంది కదా. ఆయన ఎన్నో రీసెర్చ్లు చేసి ఎన్నో సంవత్సరాలు ఒక మార్కెటింగ్ లీడ్గా ఉండి, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లీడ్. ఆయన ఒక్క సెషన్ ₹1,00,000 ఉంటుంది, ఒక 1 hour క్లాస్. అలాంటి ఆయన ఎక్స్పీరియన్స్తో ఇచ్చిన డేటా ఏంటంటే, సో ఫస్ట్ ప్రోడక్ట్స్ పిచ్ చేయకూడదు, ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ వీక్ అంతా కాన్వర్సేషన్, జనరల్గా ఎలా ఉన్నారు, మీ బిజినెస్ ఎలా ఉంది, ఇట్లా జనరల్ టాక్స్లో రిలేషన్ పెట్టుకోవాలి. డైరెక్ట్గా ఫస్టే ప్రోడక్ట్ పిచ్చింగ్ ఉండకూడదు. వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ప్రోడక్ట్ అమ్ముతున్నారు అనే ఫీల్ వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళకి మనకి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వరు, వాళ్ళు మనల్ని అవాయిడ్ చేస్తారు. అందుకని ఫస్టే ప్రోడక్ట్ పిచ్చింగ్ అసలు పొరపాటును కూడా ఉండకూడదు. మనం రష్లో ఉంటాం, మనం కస్టమర్ చేయాలి, అసోసియేట్ చేయాలి అనే రష్లో ఫస్టే డైరెక్ట్గా అడిగేస్తాం, బిజినెస్ నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, నువ్వు జాయిన్ అవుతావు లేదా. అసలు వాళ్ళకి దాని గురించి ఏం తెలియకుండా ఆబ్వియస్లీ నో చెప్తారు. దెర్ ఇస్ ఎ హ్యూజ్ కమ్యూనికేషన్ గ్యాప్ పర్సన్కి. మనము ఒక క్లయింట్ ఎందుకు రావట్లేదు, ఒక కోచ్ నేను ఇంతమందితో మాట్లాడా నాకు ఎందుకు రావట్లేదు అంటే,
వాళ్ళకి అర్థం కాక వెళ్ళిపోతున్నారు. మెజారిటీ పీపుల్ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల వెళ్ళిపోతున్నారు అనమాట. సో వర్డ్ ఆఫ్ మౌత్ రిఫరెన్సెస్ ఇంకొకటి, స్ట్రాంగ్ రిలేషన్షిప్ లో వర్డ్ ఆఫ్ మౌత్ రిఫరెన్సెస్ ఎలా తీసుకోవాలి, నేను వీటి గురించి డీటెయిల్డ్ గా మీకు ఇవాళ క్లియర్ గా చెప్తాను. అండ్ దేర్ ఆర్ 2 థింగ్స్, ఆల్మోస్ట్ 4 థింగ్స్ ఆఫ్ మెథడ్స్ రిఫరల్స్ ఎలా తీసుకోవాలి. ఒకటి వార్మ్ మార్కెట్. వార్మ్ మార్కెట్ అంటే మనకు తెలిసిన వాళ్ళు, ఫస్ట్ కొత్తగా జాయిన్ అయిన అసోసియేట్ కోచ్ కస్టమర్ని కానీ కోచ్ని కానీ ఎక్కడ తెచ్చుకుంటారంటే మేజర్ బిజినెస్ ఇనీషియల్ గా అయిపోతుంది. అందుకే వచ్చిన కొత్తలోనే హెర్బల్ లైఫ్ మీరు 72 hours లోనే మనీ తీసుకోవచ్చు అని చెప్పి ఇవాళ మధ్యాహ్నం 3 o'clock క్విక్ స్టార్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అది ఎలా తీసుకోవాలి ఫస్ట్ 72 hours లో అంటే, మీకు మధ్యాహ్నం ట్రైనింగ్ నేను మళ్ళీ ఇవ్వట్లేదు, మధ్యాహ్నం ఓన్లీ క్విక్ స్టార్ట్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి అర్థమైంది. సో వార్మ్ మార్కెట్ క్లోజెస్ట్ అండ్ ఈజియెస్ట్, తెలిసిన వాళ్ళు, ముఖ పరిచయం ఉన్నవాళ్ళు. మన ఫ్యామిలీ ఎంత పెద్దదంటే ఇటు ఇన్లాస్ అంటే అత్త సైడు, పిన్ని సైడు, బాబాయ్ సైడు, వియ్యపురాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ కజిన్స్, మన ఫ్యామిలీ సర్కిల్ ఇండియాలో, సౌత్ ఇండియాలో చాలా పెద్దది. మీరు ఇప్పుడు మా సిస్టర్ ఉంటారు, మా సిస్టర్ వాళ్ళ బావగారు వాళ్ళ మదర్ సైడ్, ఫాదర్ సైడ్, మళ్ళీ వాళ్ళ మదర్ సైడ్ ఎంతమంది 7-8 బ్రదర్స్ ఉంటారు, ఫాదర్ సైడ్ 7-8 బ్రదర్స్ ఉంటారు. అట్లా మనం ఎంత ఎక్స్పాండ్ చేసుకోవాలంటే అంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అందుకే నాకు మేజర్గా రిఫరల్ బిజినెస్ అవుతుంది అని నేను చెప్తాను. అండ్ ఫ్రెండ్స్ ఎలా డివైడ్ చేసుకోవాలంటే, ఓన్లీ మీకున్న ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ 1 or 2 ఫ్రెండ్స్ క్లోజ్గా ఒక 5-6 ఉంటారు, అది కాదు. ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుండి మీరు ఏ ఊర్లో వెళ్ళారు, ఎక్కడ వెకేషన్లో ఆడుకున్నారు, 5th క్లాస్ ఫ్రెండ్స్, 7th క్లాస్ ఫ్రెండ్స్, 10th క్లాస్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్. సరే మీరు చదువుకోలేదు, విలేజెస్ లో మారుంటారు కదా, సెలవులకి ఎవరో ఇంటికి వెళ్ళి ఉంటారు కదా, అక్కడ అక్కడ చిన్న పరిచయం గుర్తు తెచ్చుకోండి, మీ లైఫ్ లో మెమరీలో చిప్ లో చాలా సేవ్ అయి ఉంటాయి. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మీ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా పెద్దది ఉంటుంది, మీరు లిస్ట్ చేసుకోవాలి. అండ్ రిలేటివ్స్ అండ్ నోన్ కాంటాక్ట్స్. ఆల్రెడీ మన ఫోన్లో ఒక 100 నుండి 500 కాంటాక్ట్స్ నవేడేస్ ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పే ద్వారా రోజుకు ఒక 5-6 కాంటాక్ట్స్ వస్తున్నాయి. సో కాంటాక్ట్స్ వీటన్నిటిని బుక్ లో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఇది తెలిసిన మార్కెట్. తెలిసిన మార్కెట్ కి మనం ఫస్టే ఆల్రెడీ తెలుసుంటారు కాబట్టి ఇక్కడ పరిచయాలు అనేది తక్కువ షార్ట్ లిస్ట్ చేసుకొని క్లోజ్ సర్కిల్ నుండి మీడియం సర్కిల్ అంటే కొలీగ్స్. ఇప్పుడు నాకు ఎట్లా వచ్చారంటే ఫస్ట్ 6 months లో నా రిజల్ట్స్, నేను అసలు ఫేస్బుక్ లో యాక్టివ్ గా లేని పర్సన్ ని ఒక్కసారిగా నా రిజల్ట్ పెట్టిన రిజల్ట్స్, నా ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే పెడతాం స్టార్ట్ చేశాను, దెన్ ఐ గాట్ యాడింగ్ పీపుల్. ఎట్లా అంటే నా కాలేజ్లో జూనియర్స్, సీనియర్స్, ఫ్యాకల్టీ, ఎంబీఏ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, నెక్స్ట్ మాకు రూమ్ నైబర్స్, హాస్టల్ ఫ్రెండ్స్, ఇట్లా ఒకళ్ళు వాళ్ళే యాడ్ అవుతూ ఉన్నారు. మా కాలేజ్ లైబ్రరియన్, మా కాలేజ్ ప్రిన్సిపల్ వాళ్ళ బ్రదరు, అట్లా కాంటాక్ట్స్ నుండి ఎట్లా వస్తారో తెలియదు. అందరూ అడుగుతారు కానీ కొంతమంది మొదలు పెడతారు, ఇది మాత్రం గ్యారంటీ. అందరూ ఒకే టైంలో అడగరు. మళ్ళీ ఒకళ్ళు ఫస్ట్ 6 monthsకి అడిగారు, ఒకళ్ళు ఫస్ట్ 1 yearకి అడిగారు, ఒకళ్ళు 1.5 yearకి, ఒకళ్ళు 3 yearsకి, ఒకళ్ళు 5 yearsకి. అయితే ఆ సర్కిల్ నెవర్ ఎండింగ్ అనమాట, ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఎందుకంటే 60 మంది ఉంటారు కదా క్లాస్లో, 60 మందికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి రిఫరెన్స్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఎక్స్టెండెడ్ సర్కిల్, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇది ఎక్స్టెండెడ్ సర్కిల్. అండ్ నవేడేస్ మీరు ఏం చేస్తారంటే కొత్త కొత్త కమ్యూనిటీస్లో జాయిన్ అవటం. ఇప్పుడు పిల్లలు ఉంటే కనుక వాళ్ళని ఏదో ఒక క్లాసెస్లో జాయిన్ చేస్తే అక్కడ నుండి మీకు చాలా ఫ్రెండ్స్ వస్తారు. అండ్ ఇప్పటికీ నాకు ఒక 10 customers అన్నా మా పిల్లల ద్వారా ఉంటారు, మేబీ మోర్ దాన్ దట్. వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కానీ, వాళ్ళ టీచర్స్ కానీ. ఫస్ట్ కన్వీనియన్స్ ఇస్ ఇన్నర్ సర్కిల్. ఖచ్చితంగా ఉన్న ఇన్నర్ సర్కిల్ని దిస్ ఇస్ కాల్డ్ వార్మ్ మార్కెట్ అంటారు. నెక్స్ట్ కోల్డ్ మార్కెట్, న్యూ పీపుల్ డైలీ. ఇది మన మేజర్ టాస్క్ యాజ్ ఎ హెర్బల్ లైఫ్ కోచ్. మనకి 3 విషయాలు: న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ తాగటం, ట్రైనింగ్స్ అటెండ్ అవ్వటం, కొత్త పీపుల్ని కాంటాక్ట్స్ తీసుకోవటం. ఈ 3 మనం చేయాల్సిన మేజర్ వర్క్. తీసుకున్న పీపుల్ని ఫాలోఅప్ చేసి సిస్టంలో కూర్చోబెట్టడం 4th వర్క్ అనుకోండి. సో మీ ప్రోడక్ట్స్ మీరు తాగటం మర్చిపోవద్దు. యాజ్ ఐ స్టార్టెడ్ మై డే, ఇవాళ నా ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేశాను. ట్రైనింగ్స్ వినడం కానీ, ట్రైనింగ్స్ తీసుకోవటం కానీ. స్టెప్ 2, మూడోది న్యూ పీపుల్తో మాట్లాడాలి. న్యూ కాంటాక్ట్స్ వచ్చాక ప్రాపర్గా మన ఆన్లైన్ ఆఫ్లైన్ సిస్టమ్స్కి, ఏదో క్లబ్ కానీ ఆన్లైన్ కానీ ఫాలోఅప్ చేసుకొని సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవటం, సిస్టమ్ని ప్రాపర్గా సిస్టంలో ఉన్న ట్రైనింగ్స్ యూజ్ చేసుకోవటం. అండ్ బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది, మన గోల్స్కి రిలేటెడ్గా మనం ఈ మంత్లో ఏం గోల్ పెట్టుకున్నాం, దానికి రిలేటెడ్ వర్క్ చేస్తున్నాం, అది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. సో కోల్డ్ మార్కెట్లోకి వచ్చి ఖచ్చితంగా స్ట్రేంజర్స్ ఎవ్రీడే మనం లెగిసి ₹1 ఒక పాల ప్యాకెట్ కానీ ఎవరైనా ఖర్చు పెడుతున్నాం, బయటకి ఏదైనా కొంటున్నాం. నాకు ట్రావెలింగ్ ఎందుకు ఇష్టం అంటే ట్రావెలింగ్ ఎక్కువ వర్క్ అయింది. మామూలుగా ఇంట్లో ఉంటే ఎక్కడికి తొందరగా వెళ్ళము, క్లబ్ ఇల్లు. కానీ బయటకి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎక్కువ కాంటాక్ట్స్, అట్లీస్ట్ మినిమం ట్రావెల్లో కార్ పార్కింగ్ దగ్గర నుండి ఏది కొన్నా, ఏదైనా ఆగి కొత్త పరిచయాల కోసం, కొత్త ఈవెంట్స్ కోసం,
కొత్త ప్లేసెస్కి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే కొత్త పీపుల్ని కలవచ్చు. సో దిస్ ఇస్ గోల్డ్ మార్కెట్. ఎవ్రీడే కొత్త రెస్టారెంట్కి వెళ్ళినా, కొత్త జిమ్కి వెళ్ళినా, కొత్త పార్క్కి వెళ్ళినా, కొత్త ప్లేసెస్ ఏది పెడితే అక్కడికి వెళ్ళి కొత్త కాంటాక్ట్స్ మన ఫోన్లోకి యాడ్ చేసుకోవడం. సో నవేడేస్ ఏం తెలుస్తుందంటే, ఒకే ప్లేస్లో ఉండి మనం రిపీటెడ్గా అలా చేయడం వల్ల మనం చాలా మందికి తెలుస్తాం. వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఉన్నాము అని వెతుక్కుంటూ రిఫరల్స్ బాగా వస్తాయి. యాడ్ ఆన్ రిఫరల్స్ అంటే ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ అయ్యాక వచ్చే రిఫరల్స్ ఇంకా చాలా ఉంటాయి. అవి ఆల్మోస్ట్ 50% సేల్ అయిపోయినట్టే. ఎక్స్పర్ట్ టెక్నిక్స్ ఏంటంటే, స్టార్ట్ విత్ కంప్లైంట్ ఆర్ కాన్వర్సేషన్. సారీ, కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అంటే పొగడండి. మీ డ్రెస్ బాగుంది, మీరు ఇవాళ డిఫరెంట్గా ఉన్నారు, మీ స్మైల్ బాగుంది. సో ఈజ్ నిజంగా నెససరీ. ఫస్ట్ మనం స్మైల్తో పలకరించడం, వాళ్ళని ఏదోటి కాంప్లిమెంటరీ చేయడం, వాళ్ళతో ఏదో ఒక మాట కలపటం. మీరు ఎక్కడైనా ఉంచండి, నేనైతే ఏ క్యూ కాంప్లెక్స్లో ఉంచున్నా, లైక్ మనం టికెట్స్ కోసం ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నామంటే ముందు వెనక ఖచ్చితంగా పరిచయాలు చేసుకొని మాట్లాడతాం. ఐడెంటిటీ. నేను ఎందుకు నవ్వుతున్నా అంటే, నేను మొన్న ఒక కళ్యాణం చేయించుకోవడానికి వెళ్తే అక్కడ నన్ను ఒక ముగ్గురు పరిచయం అయితే, అందులో ఒక అమ్మాయి నా పాత క్లయింట్, తనే నన్ను పరిచయం. మా పక్కన మా పిల్లల, మా మమ్మీకి ముగ్గురు క్లయింట్స్ దొరికేశారు ఇవాళ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. పిల్లల మైండ్ సెట్లో కూడా నేను ఇప్పుడు కొత్త వాళ్ళతో మాట్లాడతాను, దీని గురించే మాట్లాడతాను. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో మన జాబే అది. నేనేం బయటకు వెళ్ళి సపరేట్గా జాబ్ చేయట్లేదు. ఎక్కడ వాక్ ఇన్ టాక్ మాట్లాడతామో న్యూ పీపుల్ కాన్వర్సేషన్స్ చేసుకోవాలి, న్యూ పీపుల్కి హెల్త్ ఇవ్వాలి, న్యూ పీపుల్కి బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వాలి. మన పని ఇదే, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీదకి వెళ్ళినాం. సో అది బయటకు వెళ్ళినప్పుడు ఇంకెక్కువ అవుతుంది. సో ఓపెన్ మైండెడ్ పీపుల్. కొంతమంది ఎండ్ కాన్వర్సేషన్స్ చేస్తారు. అంటే ఎలా చెప్పాలంటే, నేను ఏదైనా మాట్లాడుతుంటే దానికి కొంతమంది ఏంటంటే క్రాస్ క్వశ్చన్స్ వేస్తారు. మనం ఏదైనా అడగగానే తిరిగి మీరేం చేస్తున్నారు, మీరు ఎక్కడ, మీరేంటి అని క్రాస్ క్వశ్చన్స్ వేస్తారు. అది ఓపెన్ కాన్వర్సేషన్ అంటారు. ఎండ్ కాన్వర్సేషన్ అంటే ఏంటంటే, నేను ఏదైనా అడిగాను అనుకో, తుంచినట్టు అంతవరకు సమాధానం చెప్పి వాళ్ళు కట్ చేసేస్తారు. వాళ్ళు క్లోజ్డ్ మైండ్, అంటే వాళ్ళు రెడీగా లేరు మనతో కాన్వర్సేషన్ కని. వాళ్ళతో మనం కొద్దిసారి ఎన్నిసార్లు చేసినా ఉపయోగం లేదు. కొంతమంది అయితే నేనైతే బాగా ఇసుకిచ్చేస్తాను అనిపిస్తుంది. నాతో ఎట్లయినా వాళ్ళు మాట్లాడాల్సిందే, ఏదో ఒక కాన్వర్సేషన్ చేసి. అసలు మళ్ళీ హెర్బ్ లైఫ్ మాట్లాడడం, స్ట్రైట్ హెర్బ్ లైఫ్ మాట్లాడితే పని అవ్వదు. హెర్బల్ లైఫ్ అనేది షార్ట్ ఇంట్రడక్షన్ జరగాలి, అట్ ద ఎండ్ చేస్తాను అది కూడా. ముందంతా జనరల్ కాన్వర్సేషన్, అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు ఏదో ఒకటి దానికి రిలేటెడ్గా మాట్లాడాలి. మళ్ళీ ఇర్రిలెవెంట్గా మాట్లాడితే వాళ్ళు మనల్ని డిఫరెంట్గా చూస్తారు, ఫన్నీగా చూస్తారు. రిలేటెడ్గా మాట్లాడాలి, లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తూ ఉండాలి. సో కొంతమంది ఓపెన్ అప్ అయిపోతారు. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఏదైనా ప్లేస్కి వెళ్ళాము, ఏదైనా స్టోర్కి వెళ్ళాము, ఏదైనా కొనుక్కోవడానికి, మనతో పాటు వెయిట్ చేస్తూ పక్కన ఎవరు ఉంటారు. వెయిటింగ్ టైం దొరికిందా నాకు హ్యాపీ. ఎమ్మటే పని అయిపోతే కాన్వర్సేషన్ కుదరదు, నేను కాసేపు అక్కడ ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే ఒక 4-5 పరిచయాలు అవ్వాలి, అక్కడ నుండి నేను అప్పుడు వెళ్ళాలి. లైక్ ఏదైనా ఎయిర్టెల్ షాప్కి వెళ్తాను, ఒకసారి పని లేకపోయినా వెళ్తాము. ఒక 4-5 లావుగా అక్కడ ఎవరైనా కనిపించారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనిపిస్తే, మనుషులు నచ్చితే వెళ్ళిపోతాం, అక్కడ కూర్చుంటాం షాప్లో, అది ఇది చూస్తాం. ఎమ్మటే పని అయిపోతే పంపించేస్తారు కదా, కాసేపు వెయిట్ చేపిస్తే మనం పక్కన వాళ్ళతో మాట్లాడొచ్చు. కాన్వర్సేషన్స్ న్యూ పీపుల్ ఎలా చేయాలి అంటే, ఎప్పుడు రోడ్డు మీద మాట్లాడితేనే పని అవుతుంది. రోడ్డు మీద కూడా క్లైమేట్ బాగుండాలి. వాళ్ళు ఇరిటేటింగ్గా బరువులు ఎత్తుతున్నప్పుడు, అంటే వాళ్ళ చేతిలో లగేజ్ ఉన్నప్పుడు, వాళ్ళు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నప్పుడు పొరపాటు కూడా కదిలించకూడదు. ఎవరైతే నవ్వుతూ టెంపుల్స్ దగ్గర రిలాక్స్ కూర్చుంటారు, ప్లెజెంట్గా ఉంటారు, ఒక ఫేస్లో ఒక స్మైల్ ఇవ్వాలి, అర్థమైపోయింది. స్మైల్ ఈజ్ లైక్ ఏ కనెక్షన్ ఓపెన్ అయినట్టు. కొంతమంది క్లోజింగ్ ఎండింగ్ మైండింగ్ అంటే, వాళ్ళు అసలు మనం అడిగినా కానీ ఒక్కదానికి సమానం చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు తిరిగి మన క్వశ్చన్ చేస్తారా, ఇంకా కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది, కూర్చొని సో మీరేంటి నేనేంటి, మీరేంటి నేనేంటి, క్వశ్చన్ అడగాలి, ఆన్సర్ ఇవ్వాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఆన్సర్ చేయాలి. పరిచయాలు ఎప్పుడు టూ సైడ్ కాన్వర్సేషన్ ఉండాలి. ఇలా జరిగాక చివరిలో, సారీ నేను చెప్పడం మర్చిపోయాను, ఐఎమ్ సో అండ్ సో, నేను పలానా హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్, మా దగ్గర హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, మీ ఫ్యామిలీలో ఎవరికి రిఫరెన్స్ అవసరం ఉన్నా రిఫర్ చేయండి నన్ను. అండ్ క్లోజింగ్లో ఏమంటారు, నెంబర్ షేరింగ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంత కాన్వర్సేషన్ చేసి నెంబర్ తీసుకోకపోతే అసలు వేస్ట్. మీరు ఎంత అన్కాన్షియస్గా మాట్లాడినా సబ్ కాన్షియస్ మైండ్ కాంటాక్ట్ షేర్ అవ్వాలి. ఓ సారీ, నా నెంబర్ తీసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, తర్వాత మనం ఫ్యూచర్లో టచ్లో ఉండొచ్చు, మీకు ఏదైనా అవసరమైనప్పుడు నేను చెప్తాను. అంతేగాని రేపు పొద్దున వచ్చేసేయండి, రేపు కొనేసుకోండి, 3000 అయింది, 6000 అయింది, అక్కడ డైరెక్ట్ సేల్స్ చేయొద్దు. దట్స్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఫర్ ఆల్ ద నెట్వర్కింగ్ మార్కెటింగ్లో, న్యూ డిస్ట్రిబ్యూటర్స్కి ఎస్పెషల్. నిజంగా నాకే షాకింగ్ ఉంది. జనరల్గా ఇవన్నీ ఎంబీఏలో మార్కెటింగ్ క్లాస్లో చెప్తారు. మీరు ఫార్మా వాళ్ళు, లేకపోతే రీసెంట్గా ఎల్ఐసి పాలసీ వాళ్ళు అర్థమైపోయింది. వాళ్ళు వస్తుంటే వీళ్ళకి పాలసీ చెప్పడానికి వచ్చేస్తున్నారు అన్న సెన్స్ వచ్చేసింది మనకు. మైండ్ సెట్ చిన్నప్పటి నుండి అర్థమైపోయింది, మన చిన్నపిల్లలు ఉన్నప్పుడే.
మనం వెళ్ళినప్పుడు అలాంటి ఫీల్ రాకూడదు. ఒక ప్రొఫెషనాలిటీ, వీళ్ళు వెల్నెస్ కోచెస్, వీళ్ళు మనం అడిగితేనే చెప్తారు, అడిగితే ఇస్తారు అన్న వాల్యూ, బ్రాండ్ వాల్యూ మనం క్రియేట్ చేసుకోవాలి. మన సోషల్ మీడియా ద్వారా మనం సో అండ్ సో తెలియాలి, కాన్వర్సేషన్స్ జరగాలి అంటే ఓన్లీ కాంటాక్ట్ షేరింగ్, వాట్సాప్ స్టేటస్ ఫాలో అవ్వాలి. ఆ సెకండ్ కాన్వర్సేషన్లోనో థర్డ్ కాన్వర్సేషన్లోనో మనం అప్రోచ్ అవ్వాలి. అప్పుడు ఇండైరెక్ట్గా అడగాలి. ఫస్ట్ అడిగామంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. వాళ్ళ మైండ్లో పడిపోతున్నా, వీళ్ళు నన్ను సేల్ కోసమే నన్ను అప్రోచ్ అయ్యారు, నాకేదో అమ్మడానికి, నాకేదో అంటగట్టడానికి, ఈ మైండ్ సెట్లో ఉంటాం. ఈవెన్ మనమైనా అలానే ఉంటాం. ఏ క్రెడిట్ కార్డు లేకపోతే ఇంకొకరు ఏమైనా బిజినెస్ ప్రపోజల్ మన దగ్గరికి వస్తే వీళ్ళు పాలసీ అమ్మడానికే మనతో కాన్వర్సేషన్ చేస్తున్నారనే థర్డ్ పార్టీ ఆలోచనలు మనకు వస్తాయి. అలా యాజ్ ఎ హెర్బ్ లైఫ్ వెల్నెస్ కోచ్ పొరపాటు కూడా రాకూడదు. ఇది ఒక హై లెవెల్ బ్రాండింగ్ ఉన్నది, హై లెవెల్ ప్రొఫెషన్. పీపుల్ షుడ్ ఫాలో అస్. పీపుల్ మనల్ని అడిగేలా చేసుకోవాలి. మన బ్రాండ్ వాల్యూ రిఫరెన్సెస్ ఎప్పుడు ఇస్తారంటే, నువ్వు బాగా చేస్తున్నావు అని అనిపించినప్పుడు వాళ్ళకి, వాళ్ళు మా వాళ్ళకి ఇది ప్రాబ్లం ఉందండి, మీ దగ్గరికి వెళ్తే హెల్ప్ చేస్తారు అని వాళ్ళు మనల్ని అడిగేలా చేసుకోవాలి. ఎక్స్క్యూస్ మీ. ప్రతి ఒక్కరు రిఫరెన్స్ అడగండి అనగానే డైరెక్ట్ అటాక్ చేయొద్దు. డైరెక్ట్ అటాక్ అంటే నాకు క్లయింట్స్ కావాలి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా, నీ స్టేటస్లో పెట్టు. ఇలా మనం కొంతమందిని అడగొచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ని. వాళ్ళు 10 ఏళ్ళ నుండి చూస్తున్నారు హెర్బ్ లైఫ్లో ఉన్నామని, లేకపోతే 3 ఇయర్స్ నుండి 1 ఇయర్ నుండి చూస్తున్నారు, కానీ వాళ్ళు రారు. వాళ్ళని డైరెక్ట్గా నువ్వు ఎలానో యూజ్ చేయ కదా నీ స్టేటస్లో పెట్టని కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్నో క్లోజ్ రిలేటివ్స్నో అడగొచ్చు. కానీ స్ట్రేంజర్స్ని ఎలా అడుగుతాం? తెలియని పీపుల్ని డైరెక్ట్గా నువ్వు క్లయింట్ ఇవ్వండి కాదు. మనం ఒక హెల్దీ కాన్వర్సేషన్ చేసి, ఒక హెల్దీ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని, మన బ్రాండ్ వాల్యూ ఏంటి తెలియజేసుకునేలాగా ఒక 1-2 కాన్వర్సేషన్స్ తర్వాత, 1-2 డిస్కషన్స్ తర్వాత, థర్డ్ డిస్కషన్లో మనం ఇస్తే ఖచ్చితంగా షూర్ మంజు గారు పెడతాను, నా స్టేటస్లో పెడితే మా ఫ్యామిలీలో ఎవరికి హెల్ప్ అవ్వచ్చు, లేకపోతే మా ఇండ్లలో ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంది, మీరైతే హెల్ప్ చేయగలుగుతారని వాళ్ళు మనల్ని అడిగేలా చేసుకోవాలి. దిస్ ఈస్ ద వెరీ స్మార్టెస్ట్ వే టు టేకింగ్ రిఫరెన్స్ ఎలా వస్తాయి అంటే అంత బాగుంటుంది రిఫరెన్స్ వర్క్. మనం బయటకు వెళ్ళి ఒక్కొక్కసారి ఎంత హార్డ్ వర్క్ చేసి ఒక 20 ఫోన్ కాల్స్ చేసి అందరూ నో చెప్పి ఫ్రస్ట్రేట్ అయిపోయిన టైమ్స్ కూడా ఉంటాయి. కానీ ఆ టైంలో మార్క్యూస్ గారు ఏదో ఒక కాల్, మనకే ఎదురు కాల్ వచ్చింది, మనం ఒక చోట కష్టపడుతున్నామంటే ఇంకో చోట నుండి కస్టమర్ వస్తారు. ఇది మాత్రం స్ట్రాంగ్ బిలీఫ్ ఉండాలి హెర్బ్ లైఫ్లో. చేస్తూ ఉంటే ఆ 10 నుండే క్లయింట్ రావాలని లేదు. 11వ పర్సన్ మనకేదో పాత కాంటాక్ట్ నుండి మనం ఎవరికో ఎప్పుడో చెప్పుంటాము, అక్కడ నుండి ఆపోజిట్ కాల్ వచ్చింది డైరెక్ట్ ప్రోగ్రామ్ కావాలని. హెర్బ్ లైఫ్ కోసం చేస్తూ ఉండండి, మీకు ఎటు నుండి అయినా కాల్స్ వస్తాయి. అంటే ఈ లోపల మనం పబ్లిసిటీ, మనం సో అండ్ సో అనేది అందరికీ చెప్పుకొని ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ కోల్డ్ మార్కెట్ తర్వాత ఆన్లైన్ సోర్స్. దిస్ ఇస్ ద బెస్ట్ టూల్ ప్రెసెంట్ అయితే. అందరూ వాట్సాప్ని ఆన్లైన్ వర్క్ అంటారు, కానే కాదు. వాట్సాప్ ఈజ్ నాట్ ఏ సోషల్ మీడియా వర్క్. బికాస్ వాట్సాప్లో మనకున్న 500-1000 కాంటాక్ట్సే చూస్తారు, కొత్త కాంటాక్ట్ చూడరు. ప్రతిరోజు 10 కాంటాక్ట్స్ యాడ్ చేసుకుంటుంటే అది 101 బిజినెస్ అవుతుంది. మీకు ఆన్లైన్ సోర్స్ అంటే ఈ అన్నిటికీ ఇంటర్లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఒక చోట స్టేటస్ పెడితే మిగతా చోటకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరు హెర్బల్ తప్పితే మిగతా ఏ బ్రాండ్స్ పెట్టకూడదు. అంటే మధ్యలో వేరే యాడ్స్, వేరేవి, వేరే బిజినెసెస్కి పొరపాటున. ఎందుకంటే అసలు కొంతమంది ఎందుకు పెడతారో తెలీదు, ఏం సంబంధం లేకుండా పెడతారు. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంటుంది? సరే, మీకు గాడ్ ఇష్టం, దేవుడిని ఒక ఫోటో పెట్టుకోండి, ఇంకా ఆ రోజు శివుడినో గుడినో లేకపోతే ఇంకొకటినో ప్రమోట్ చేసినట్టు ఉండకూడదు కదా. నువ్వు కోచ్ అని ఎలా జనాలకి తెలిసింది? మన స్టేటస్ బట్టే తెలుస్తుంది. ఇప్పుడు ఎల్ఐసి వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు, డెంటల్ వాళ్ళు, ఎవరి ప్రొఫెషన్ సంబంధించిన వాళ్ళు స్టేటస్ ఉంటారు. ప్రొఫైల్ ఈజ్ లైక్ మన అవుట్లెట్ అనమాట. మన షాప్ అవుట్లెట్ ఎలానో మన వాట్సాప్ స్టేటస్ నేను పలానా అని చెప్పేసి ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీలో మీరు వేరే వాళ్ళని ప్రమోట్ చేయొద్దు, వేరే బిజినెస్ని, వేరే వాటిని. మీరు ఏదైనా స్టేటస్ పెట్టారంటే అది ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేలాగా ఉండాలి, యూస్ఫుల్ అయ్యేలాగా ఉండాలి, దాని నుండి మనకి లీడ్ వచ్చేలాగా ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, కమ్యూనికేషన్ గ్యాప్ క్లియర్ చేస్తున్నాము. చాలా మందికి అసలు హెర్బ్ లైఫ్ అంటే వెయిట్ లాస్ కంపెనీ అనుకుంటారు, కాదు. హెర్బ్ లైఫ్ అనేది న్యూట్రిషన్ కంపెనీ. తర్వాత చాలా మంది మిత్స్ ఉన్నాయి, డైట్ చేయాలా, ఫుడ్ మానేయాలా. నేను నిన్న సాయంత్రం కూడా కొత్తతో కాన్వర్సేషన్ చేస్తే చాలా పెద్ద జాబ్ ఉన్నారు, కానీ హెల్త్ మీద మైండ్ సెట్ కంప్లీట్ క్లోజ్డ్ ఉంది, మినిమం అవేర్నెస్ లేదు.
వీళ్ళందరూ సప్లిమెంట్ ఫుడ్స్ వాడాలా, ఇట్లా ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ క్లియర్ చేయాలంటే నేను ఆయనకి చాట్లో ఆన్సర్ ఎంత ఇచ్చినా వాళ్ళ మైండ్ ఓపెన్ అవ్వదు. ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉందో అర్థం చేసుకొని దాని రిలేటెడ్గా వీడియోనో కంటెంటో చేసి స్టేటస్లో పెట్టాలి అని అనుకున్నాను. ఎందుకంటే కాన్వర్సేషన్ డిబేట్ అయిపోయింది, అంటే ఏదో వాదిచ్చినట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. ఓకే, వీళ్ళకి ఏం తెలీదు అని అర్థం చేసుకొని క్లోజ్ ఎండ్. సరే, మీకు నీడ్ ఉన్నప్పుడు నన్ను అప్రోచ్ అవ్వండి, కాన్వర్సేషన్ క్లోజ్. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఎంత పెద్ద జాబ్లో ఉన్నా, ఎంత పెద్ద సంపాదిస్తున్నా, వీళ్ళకి హెర్బ్ లైఫ్ అన్నా హెల్త్ అన్నా ఏంటంటే చాలా క్లోజ్డ్ మైండ్లో ఉన్నారు. వీళ్ళ మైండ్ సెట్ ఓపెన్ అయ్యేలాగా వీడియోస్ చేయాలని నాకు ఒక ఐడియా ఇచ్చారు వాళ్ళ కాన్వర్సేషన్లో అనుకుంటాను. సో ఇది మళ్ళీ నేను రిఫరల్ నుండే, నాకు మాక్సిమం కాంటాక్ట్స్ రిఫరల్ మీదే ఉంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ రిఫరల్స్ తీసుకుంటాం కదా, పూజారి వాళ్ళ పిల్లలు ఇట్లా. సో యూట్యూబ్, సోషల్ మీడియా ఎంత పెద్ద సోర్స్ అంటే, ఇప్పుడు నేను అన్న ఆన్లైన్ మార్కెట్, ఆఫ్లైన్ మార్కెట్, మనం కొంత పీపుల్నే అప్రోచ్ అవ్వగలుగుతాం. కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఏదైనా చేసి పెడితే ఒకే నిమిషంలో వేల మందికి రీచ్ అవుతుంది. దట్ ఈస్ వై దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ పవర్ఫుల్ టూల్. మీరు ప్రతి ఒక్కరికి ఇది అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేయండి. లైక్ లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ కూడా చేశాను. ఈ కాల్లో విన్నాను 5M మ్యారియర్ అవర్లో కొత్తగా వచ్చిన మేడం వాళ్ళు కూడా స్టేటస్ రాని వాళ్ళు కూడా స్టేటస్ పెడతాం వల్ల 5 కస్టమర్స్ అయ్యారు అని. ఎందుకంటే దిస్ ఇస్ అ కమ్యూనికేషన్. మనం బంగారం లాంటి న్యూట్రిషన్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని నా దగ్గర న్యూట్రిషన్ ఉంది, ఎవరు రావట్లేదు, ఇది వాక్ ఇన్ బిజినెస్ కాదు, ఇన్విటేషన్ బిజినెస్. మనం చెప్తేనే కదా మన దగ్గరికి వచ్చింది. నేను అందరికీ చెప్తున్నానండి, ఎవరు రావట్లేదు. చెప్తున్నావు, చెప్పాక నీ స్టేటస్లో పెడుతున్నారా? మన దగ్గర ఉన్న రిజల్ట్స్, మన దగ్గర ఉన్న క్లాసెస్, మన దగ్గర జరుగుతున్న ఇన్ఫర్మేషన్, మీరు ఇవాళ నేర్చుకున్న పాయింట్స్, ఈ ఫస్ట్ అవర్లో నేను 5AM వారియర్ అవర్లో ఈ పాయింట్ నేర్చుకున్నాను, మీ స్టేటస్లో ఎప్పుడైనా పెట్టారా? పెడితే కదా మనకి అసోసియేట్ నెక్స్ట్ ఏం చేయాలో అర్థమవుతుంది. క్రియేట్ ఎడ్యుకేషనల్ వీడియోస్. నేను కింద పాయింట్ చూడకుండానే చెప్పాను, ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. గ్రేట్ రిజల్ట్స్ పెట్టాలి. 76% బై ఆఫ్టర్ యువర్ వీడియో కంటెంట్. ఎస్, వాళ్ళు ట్రస్ట్ బిల్డ్ అయ్యాక మాత్రమే మీ ప్రోడక్ట్స్ కొనటం స్టార్ట్ చేస్తారు. మనం బ్రాండ్ బిలీవ్ చేసుకుంటారు. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఆర్ బెస్ట్ క్వాలిటీ రిఫరెన్సెస్. స్ట్రాటజీ ఏంటంటే అందరూ చెప్తారు రిఫరెన్సెస్ ఎక్కడ తీసుకోవాలంటే క్లబ్లో ఉన్న కస్టమర్ నుండి అని. అండ్ డోంట్ ఫోర్స్ యువర్ కస్టమర్స్. నేను బిఫోర్ చాలా స్టోరీస్ విన్నాను క్లబ్లో, మీరు 2 కస్టమర్లు ఇవ్వండి, 2 కస్టమర్స్ తండి, 2 కస్టమర్స్ రిఫరెన్స్ ఇవ్వండి అని ఫోర్స్ చేస్తారు. ఫోర్స్ చేయడం వల్ల ఉన్న కస్టమర్ వెళ్ళిపోతారు తెలుసా. రోజు వెళ్ళింది అదే విసిగిచ్చారంటే వాళ్ళు వచ్చింది ఒక హ్యాపీనెస్ కోసం, ఒక రిజల్ట్ కోసం, ఒక కమ్యూనిటీ కోసం. ఆ హ్యాపీనెస్ ఫీల్ అయ్యి వాళ్ళంతా వాళ్ళు అడిగి ఇవ్వాలి రిఫరల్స్. వాళ్ళంతా వాళ్ళు రిఫర్ ఇవ్వాలి. అంతేగాని మనమే రిఫరల్స్ ఇవ్వండి అని ఫోర్స్ చేసినా కానీ పీపుల్ హర్ట్ అయ్యి వెళ్ళిపోతారు. లాయల్ కస్టమర్స్ ఆర్ ఆల్వేస్ న్యాచురల్ బ్రాండ్ ప్రమోటర్. వాళ్ళు వద్దన్న రివ్యూస్ రాస్తారు. సో ఇట్స్ వెరీ స్మార్ట్ వే టు టేక్ కస్టమర్స్ ఫ్రమ్ ద సాటిస్ఫైడ్ కస్టమర్స్. అంటే సారీ, బాగా మంచి రిజల్ట్ ఇచ్చిన కస్టమరు హెర్బ్ లైఫ్ లో మాత్రం 1 సాటిస్ఫైడ్ కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు 1,000 వర్త్ ఆఫ్ బిజినెస్ అనమాట. ఇంకా చాలా ఎక్కువే. ఎందుకంటే అందరూ ఇక్కడ కస్టమర్ గానే స్టార్ట్ అవుతాం. 70% నేను ఐఎమ్ లాయల్ కస్టమర్. నా వరకు నేను ప్రోడక్ట్స్ వాడితే నా వరకే ఉంటుంది వ్యాపారం. కానీ నేను మంచి రిజల్ట్ తీసుకొని, ట్రైనింగ్స్ తీసుకొని కోచ్గా కన్వర్ట్ అయితే ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ ఇప్పటికే ఐఎమ్ స్టిల్ కస్టమర్. నేను కస్టమర్ కాబట్టి నేను ఎక్కువ మందికి దీన్ని రిఫర్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ రిఫరింగ్ మోర్ అండ్ మోర్ పీపుల్. గ్రేట్ ఆన్లైన్ సపోర్ట్ తీసుకుని కస్టమర్స్కి ఫాలోఅప్ చేసుకుంటూ నా బ్రాండ్ వాల్యూ పెంచుకున్నాను. సో నా ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ బిజినెస్ పార్ట్నర్. మీ ఫ్యూచర్ గెట్ టీమ్, ఫ్యూచర్ ప్రెసిడెంట్ టీమ్. సో సాటిస్ఫైడ్ కస్టమర్స్ రిఫరల్స్ని ఫోర్స్ చేయొద్దు. వాళ్ళకి సాటిస్ఫైడ్ రిజల్ట్స్ ఇవ్వండి. వద్దన్నా రిఫరల్స్ ఇస్తారు, వద్దన్నా బిజినెస్లోకి వస్తారు. సో ఈ 4 టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రూవెన్ టెక్నిక్స్ కొన్ని మాట్లాడుకుందాం. హెల్త్ కోచ్ ఆర్ వెల్నెస్ కోచ్ మనం అవ్వాలంటే ఫస్ట్ బ్రాండ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. షేర్ రిజల్ట్స్, మీ డైట్ టిప్స్ రోజు. అండ్ ఎవరిని జాయిన్ హెర్బ్ లైఫ్ అని అనకండి, బికాస్ వీఆర్ నాట్ ఇన్ ఏ జాయినింగ్ స్కీమ్. హెర్బ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ బిజినెస్. చాలా ఒక వాల్యూ ఉన్న ఒక ప్రొఫెషన్. దీన్ని మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ చేయండి. జాయినింగ్ స్కీమ్ చేయొద్దు. జాయిన్ చేయడం వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేదు. కమిటెడ్ పీపుల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే మీరు హెల్త్ తీసుకోండి, మేము సర్వీస్ ఇస్తాము. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మీకు లైఫ్లో కావాల్సిన అన్ని అందుతాయి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి రెడీగా ఉంటే మీరు ట్రస్ట్ చేసి రండి.
మీ చేంజ్కి మేము హెల్ప్ చేస్తాం. ఇట్లా కొన్ని వర్డ్స్, కొన్ని బుల్లెట్ వర్డ్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇంట్రెస్టెడ్ ఉందా అనే పాయింట్ కూడా నేను అసలు ఎంకరేజ్ చేయను. ఎందుకంటే వి నెవర్ నో ఎవరికి ఎలా తెలిసిద్ది ఎప్పుడు ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉంది అని. అసలేం తెలియకుండా ఇంట్రెస్ట్ ఎస్ ఆర్ నో అని ఎలా చెప్తారు? హెల్త్ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఏమో వాళ్ళ మూడ్ బట్టి ఉంటది ఆన్సరు. అవునా కాదా? వాళ్ళు మంచి పాజిటివ్ మోడ్‌లో ఉంటే, సరే నాకు ఇంట్రెస్ట్ అండి హెల్త్ కేర్ తీసుకోవటం. ఖర్చు లేకుండా తీసుకుందాం అన్నట్లు అనుకుంటారు చాలామంది. ఇన్‌కమ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే, "ఆహా! చేస్తాను చెప్పండి ఇప్పుడే ఫోన్‌లో" అంటారు కొంతమంది క్యూరియస్‌గా. సో, ఇంట్రెస్ట్ కాదు. మీరు టైమ్ ఇస్తే మీరు ఒక ఏమంటారు? ఒక ఫస్ట్ ప్రాస్పెక్టింగ్, ఫస్ట్ కాన్వర్జేషన్ జరిగాక చెప్పండి. మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి. అంటే అసలు మనం అపాయింట్‌మెంటే ఇవ్వకుండా, ప్రెజెంటేషనే ఇవ్వకుండా, ఇంట్రెస్ట్ ఉందా అని క్వెషన్ ఎలా చేస్తామని నా డౌట్. ఫస్టే ఇంట్రెస్ట్ ఉందని అడగకుండా, మా దగ్గర ఒక వరల్డ్ క్లాస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైఫ్‌లో అందరికి 2 కావాలి. హెల్త్, వెల్త్. మా దగ్గర 2 ఉన్నాయి. ఒక్క ప్రెజెంటేషన్, ఒక్క అపాయింట్‌మెంట్ ఇవ్వండి. ఒక కాన్వర్జేషన్ జరిగిద్ది. ఒక ఒక కొంత టైమ్ ఒక మీ వాల్యుబుల్ మీ డేలో ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ మీరు టైమ్ ఇవ్వండి. ఐదర్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. ఫస్ట్ వినండి. మా ప్రెజెంటేషన్, మా స్టోరీస్, మా ప్రపోజల్స్ అన్నీ వినండి. ఒక బిజినెస్ ప్రపోజల్ లాగా. మీకు అప్పుడు నచ్చితే విల్ ప్లాన్ ఫర్దర్. దిస్ ఈస్ ద రైట్ వే ఆఫ్ అప్రోచ్ ఇన్ ఎనీ బిజినెస్. మనమే డే 1 ముక్కను తుంపేసినట్టు లీడ్‌ని వెయిట్ చేసేసుకుంటాం. కొత్త కాన్వర్జేషన్ వచ్చేగానే మీకు ఇంట్రెస్ట్ ఉందా అని ఫేస్ మీద అడిగితే, వాళ్ళకి అర్థం గాక నో అనేది చాలా ఈజీ ఆన్సర్. యెస్ అంటే ఖర్చు పెట్టాలేమో అని నో చెప్పేస్తారు. నో ఖర్చు లేని ఆన్సర్ గదా! సో, నెవర్ ఎవర్ ఆస్క్ పీపుల్. ఇంట్రెస్ట్ ఉందని కాదు. 2 అపాయింట్‌మెంట్స్ ఉన్నాయి. మార్నింగ్ కలుద్దామా? ఈవినింగ్ కలుద్దామా? మీకు ఆన్‌లైన్‌లో పొద్దున కుదురుతుందా? సాయంత్రం కుదురుతుందా? వి నీడ్ టు ఫిక్స్ ఎన్ అపాయింట్‌మెంట్. అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేసి, ప్రెజెంటేషన్ ఇచ్చి తర్వాత అడగాలి. సో, మీకెలా అనిపిచ్చింది? మీ అప్రోచ్ ఏంటి? ఎలా ప్రొసీడ్ అవుదాం? ఎలా స్టార్ట్ అవుదాం? మళ్ళీ అక్కడ గూడా జాయిన్ అవుతారా? ఇంట్రెస్ట్ ఉందా? అసలు ఈ 2 పదాలు మింగేసేయండి అసల. జాయిన్ అయ్యి ఏం జేస్తారు? స్టార్ట్ చేద్దామా? ఎలా స్టార్ట్ చేద్దాము? ఎంత రెడీ ఉన్నారు మీరు ప్రొడక్ట్ మీ హెల్త్ మీద తీసుకోవడానికి లేకపోతే బిజినెస్ కోసం? ఆహ్, కొన్ని టెర్మినాలజీస్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ తర్వాత కాన్వర్జేషన్ అన్‌నోన్ పీపుల్‌తో ఎలా కాన్వర్జేషన్ చేయాలి? నోన్ పీపుల్‌తో ఎలా కాన్వర్జేషన్ చేయాలి? ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఫాలో అప్‌లోనే మీరు నాకు రిఫరల్స్ ఇస్తా అన్నారు ఇవ్వలేదేంటి? ఎవరికైనా చెప్పారా? వాళ్ళేం మనకేం డబ్బులకేం చేయట్లేదు కదా! మనం ఒక ఫ్రెండ్లీ మెసేజ్ అడుగుతున్నాం. సో, మెయింటైన్ వెరీ, వెరీ, వెరీ హెల్తీ రిలేషన్‌షిప్. ఫార్మల్ క్వెషన్స్ ఉన్నాయి. బాగున్నారా? తిన్నారా? ఏం చేస్తున్నారు? బిజీగా లేరా? ఇట్లా ఫార్మల్ క్వెషన్స్ అయ్యాక సో, మనం మొన్న డిస్కస్ చేశాం గదండీ! దాని గురించి మీకెవరన్నా ఎదురయ్యారా? హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సఫర్ అవుతున్న వాళ్ళు. మన దగ్గరున్న సర్వీసెస్ వాళ్ళకి తెలియాలి బై ద వే. అది మీ స్టేటస్ ద్వారా తెలియజేస్తారా? ఫోను ద్వారా తెలియజేస్తారా? మీ ఇష్టం. సో, బ్రాడ్‌కాస్టింగ్ చేసేసుకోండి వాళ్ళని. స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ట్రైనరు, ప్రతి ఒక్క టీమ్, ప్రతి ఒక్క స్పీకర్ ఇక్కడ చెప్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గరే చాలా మంది లీడ్స్ మనం పాడు చేసుకుంటాం. హాఫ్ హాఫ్ చెప్తాము. మనం అనేసుకుంటాం. మనకు తెలుసు గదా! వాళ్ళకి చెప్పేసామేమో అని మనమే ప్రిడిక్ట్ చేసుకుంటాం. కాదు వాళ్ళకి అర్థమైందో లేదో క్లారిటీగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. సేల్స్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. క్లోజింగ్స్ చాలా ఇంపార్టెంట్. అన్నీ చెప్పి ఇంతకుముందు నాకు క్లోజింగ్స్ చాలా పూర్ ఉండేదాన్ని. ఆహ్, లాంగ్ బ్యాక్. బట్ నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ క్లోజింగ్స్ మార్చుకోవటం. అండ్ నేను చాలా మందిని నా నా కుందేలుకి మూడే కాళ్ళుని ఇలానే చేస్తా అని చెప్పేసి చాలా మందిని పోగొట్టుకున్న టైంలో గూడా ఉంది. తర్వాత అర్థమైంది మార్కెట్, పీపుల్ బట్టి మనం మారిపోవాలి ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టని. అప్‌గ్రేడింగ్ మైసెల్ఫ్ అండ్ మార్కెటింగ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. బయట పీపుల్ అండ్ ఇక్కడ కూడా కొన్నిసార్లు మనం ప్రీజడ్జ్ చేస్తాం. కొన్నిసార్లు అవసరం లేనివి మాట్లాడతాం. అవి కంట్రోల్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ ఎదురు పర్సన్‌కి ఏది అవసరమో దాన్ని మాత్రమే ఫోకస్ చేయగలగాలి. అందుకే వెల్‌నెస్ కోచ్ దగ్గర 10 కస్టమర్స్ ఉన్నా, 10 అసోసియేట్‌లు ఉన్నా 10 మందికి 10 డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఇవ్వాలి. అందరికి ఒకే స్క్రిప్ట్ మ్యాచ్ అవ్వదు. ఎ ఎందుకంటే 10 మంది 10 డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌తో వస్తారు. సో, అందుకే హెర్బల్ లైఫ్ కోచెస్ ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ స్కిల్డ్. దీనికోసారి మీరందరూ అప్రిషియేట్ చేసుకోవచ్చు. లీడర్‌షిప్ మైండ్‌సెట్ రావాలి. యాక్సెప్టింగ్ నోస్, సొల్యూషన్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. మనం సమస్యను తీర్చేలాగా ఉండాలి. సమస్య పెట్టేలాగా ఉండకూడదు. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అందరూ అడిగే క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి. ఎడ్యుకేట్ విత్ రైట్ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చాలా వర్క్ అవుతాయి. కొంతమందికి కొన్ని ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదు. వాళ్ళు చెప్పిందే రిపీటెడ్‌గా చెప్తారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదన్న విషయం. సో, వాళ్ళకొక సరైన ఉదాహరణతో చెప్తే వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఇంక వాళ్ళు నెక్స్ట్ క్వెషన్‌కెళ్తారు. దాన్నొదిలేసి.
అండ్ రియాలిటీ చెక్ ఏంటంటే మెనీ బిగినర్స్ స్ట్రగుల్ విత్ అన్ఇంట్రెస్టెడ్ ప్రాస్పెక్టివ్స్. చాలా బిగ్గెస్ట్ పాయింట్. ఇప్పటికీ కొంతమంది చేస్తాం. ఇంట్రెస్ట్ లేదు అన్నాక వాళ్ళని మనం అస్సలు ఇసుకిచ్చకూడదు. వాళ్ళని మళ్ళీ మళ్ళీ విసిగించామంటే మనమే మనకి కాన్ఫిడెన్స్ పోతుంది. మన బిజినెస్ మీద మనకే నమ్మకం పోతుంది. మీ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో కానీ బయట పీపుల్ కానీ ఎవరన్నా మీకు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదంటే వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు పక్కన పెట్టేసేయండి. దే ఆర్ నాట్ రెడీ, దే ఆర్ నాట్ లక్కీ ఎనఫ్ అంతే. ఓవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కూడా కొన్నిసార్లు లాంగ్ టర్మ్ మన సొంత వాళ్ళే దగ్గర వాళ్ళే రారు. వాళ్ళు మన జోన్ లోకి రాలేదు అంటే హెర్బల్ లైఫ్ అందరూ చేయలేరు అందరూ రారు అన్న దాంట్లో ఆ కేటగిరీలో వాళ్ళు పెట్టేసేయండి. నెక్స్ట్, ఆల్వేస్ బ్రింగ్ ప్రతిరోజు మన పని కొత్త లీడ్స్. వీళ్ళు రాకపోతే ఏంటి, బయట ప్రపంచంలో బోల్డ్ మందికి హెల్ప్ చేయాల్సిన పని ఉంది మనకి. అండ్ మనకు కావాల్సింది ఒక కొంత చిన్న నెంబర్ మాత్రమే. ఒక ఒక 2000 కస్టమర్ బేస్, ఒక 20 సీరియస్ కోచెస్. ఈ నెంబర్ ఎంత త్వరగా మనం తెచ్చుకోవాలంటే మార్కెట్లో ఎక్కువ నెంబర్తో మాడాలి. న్యూ ఆడియన్స్ కంటిన్యూస్గా తెచ్చుకోవాలి. సీక్రెట్ అండ్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే కాంటాక్ట్స్, ట్రస్ట్, వాల్యూ, ఫాలో అప్ ఈజ్ ఈక్వల్ టు రిఫరెన్స్. రిఫరెన్సెస్ రావాలంటే ఖచ్చితంగా మోర్ అండ్ మోర్ కాంటాక్ట్స్ ఫస్ట్ ఫోన్లోకి రావాలి. వాళ్ళు మనం ఇదే బ్రాండ్ లో ఉన్నాం, ఇక్కడే రిజల్ట్స్ ఇస్తున్నామని గ్రేట్ గ్రాండ్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. మన మన ప్రోడక్ట్ కి, మన పనికి, మన మాటకి వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాలి. ఆటోమేటిక్గా రిఫరెన్సెస్ వస్తాయి. అండ్ లాస్ట్ టిప్ ఏంటంటే వాట్సాప్ కాన్వర్సేషన్స్ ఎలా ఉండాలి. ఆబ్వియస్లీ హాయ్ హలోతో స్టార్ట్ అవుతుంది. మనం న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ ప్రాజెక్ట్ లో ఉన్నాం, పీపుల్కి హెల్ప్ చేస్తున్నామని. సో సొసైటీ హెల్తీగా ఉండాలి, లేకపోతే నా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ వస్తే కనుక బేసికల్లీ హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్, న్యూట్రిషన్ గైడెన్స్ ఇస్తాం. పార్ట్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది. ఓపెన్ టు ఐ కెన్ షేర్ మోర్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉంటే. ఇది కాన్వర్సేషన్ ఉండాలి, వాట్సాప్ కాన్వర్సేషన్. సెకండ్ స్టెప్లో మనం అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటాం. థర్డ్ స్టెప్లో రిఫరెన్సెస్ అడుగుతాం. సో ఇది స్టెప్ బై స్టెప్ కాన్వర్సేషన్. ఇది మీరు తెలుగులో మీకు నచ్చిన విధంగా మీకు కన్వీనియంట్గా ఉన్నట్లు మీరు టైప్ చేసి రెడీ చేసి పెట్టుకోవచ్చు. అండ్ కొంతమంది కస్టమర్స్ 3 months 6 months ఆపేస్తారు కదా, వాళ్ళ దగ్గర కూడా రిఫరెన్సెస్ మీకు బాగుంది, మీరు మంచి రిజల్ట్ తీసుకున్నారు కదా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ అవుతుందా. ఒక రిలేషన్ బిల్డ్ అయ్యాక రిఫరెన్స్ అడిగితే పర్లేదు. ఫస్ట్ వీక్లో ఫస్ట్ 10 daysలోనే కస్టమర్ని మాత్రం విసిగించొద్దు. వాళ్ళు పూర్తిగా ట్రస్ట్ రాకముందే మనం రిఫరెన్స్ అడిగితే వాళ్ళు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటారు. బిజినెస్ కోర్స్ మనం చేసే బిజినెసే, కానీ అది మనల్ని అప్రోచ్ అయ్యేలాగా మన బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. ఐ హోప్ రిఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా పాయింట్స్ వచ్చినాయి అనుకుంటున్నాను, ఇవాళ చాలా అర్థమైనాయి అనుకుంటున్నాను. మేడం డౌటా? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. లాస్ట్ పాయింట్ ఒక్కసారి రిపీట్ చేయరా మ్యామ్? వాట్సాప్ కాన్వర్జేషన్ అవి ఒకసారి రిపీట్ చేయరా ప్లీజ్? స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. తీసుకున్నాను. దీన్ని మీ పిల్లల్ని అడగండి, గూగుల్ ఉంటుంది, డైరెక్ట్ కాపీ చేసేసి తెలుగు ట్రాన్స్లేషన్ అని కొట్టండి. ఈజీ. అంటే జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది అన్నట్టు స్పీడ్గా వెళ్ళాను, నాకు అర్థమైంది. ఇది కూడా కొంచెం స్లోగా వెళ్తే ఇంకా బాగుంటుందని. స్మాల్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ ప్రాజెక్ట్లో ఉన్నాను. పీపుల్కి వెల్నెస్ సర్వే చేస్తాను. 2 days బ్యాక్ మేడం కూడా చెప్పారు. వెల్నెస్ సర్వే అంటే హెల్త్ వెల్నెస్ గురించి. వెల్నెస్ సర్వే ఫార్మ్స్ కూడా మన కంపెనీ సైట్లో ఉంటాయి. ఆర్ఎల్స్ మీరు ఓన్గా, ఇప్పుడు నేను ఎప్పుడో లాంగ్ 7-8 years బ్యాక్ పిల్లల కోసం రెడీ చేశాను. మీరు ఎంత ఫ్రీక్వెంట్గా సిక్ అవుతారు, మీకు కోల్డ్ కాఫ్ ఉంటుందా, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఇట్లా పిల్లల కోసం క్వశ్చనరీ. అది కూడా ఏజ్ గ్రూప్ బట్టి ఉంటుంది. 5 years బిలో పిల్లలకి, 8 years పిల్లలకి. ఇట్లా సర్వే ఫార్మ్స్ ఏముంది, ఒక 100 pages 100 రూపాయలు ప్రింట్ తీసుకొని క్లాస్ రూమ్లో ఇస్తే వాళ్ళు అవన్నీ చదువుకొని టిక్ పెట్టి పైన మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కాంటాక్ట్ రాసి మళ్ళీ ఆ ఫార్మ్స్ మనకి ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మనం వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, ఇదిగో మీ పిల్లల ప్రొఫైల్ ఎలా ఉంది, ఎక్కువ షుగర్స్ అడుగుతున్నారో, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, అట్లా పేరెంట్స్ హెల్త్ గురించి, పిల్లల హెల్త్ గురించి అంటే పేరెంట్స్ టైం ఇస్తారు. ఇది వన్ ఆఫ్ ద టూల్. ఇట్లా మనకి ఎన్ని స్పాంటేనియస్లో ఐడియా వచ్చింది, కానీ ఇట్లా ఎన్ని టూల్స్ ఉంటాయంటే, ప్రతి ఊర్లో ఎన్ని స్కూల్స్ ఉంటాయి, ఎన్ని వందల వేల మంది పిల్లలు ఉంటారు. సో సమ్మర్ ప్రాజెక్ట్స్ అని పెట్టుకోవచ్చు మన న్యూట్రిషన్ క్లబ్స్లో. వీక్లీ వన్స్ ఏదన్నా డ్రాయింగ్ ఆర్ట్ క్లాసెస్, డైనోషేక్స్ ఇచ్చి మెయిన్ పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి. మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు పేరెంట్స్కి వెయిట్ లాస్ అనేది లాస్ట్లో ఒక వర్డ్గా చెప్పాలి, కానీ
మళ్ళీ పిల్లల కాన్సెప్ట్ వదిలేసి మళ్ళీ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నట్టు ఉండకూడదు. మనం ఏ కాన్సెప్ట్ మీద పిలిచామో ఆ కాన్సెప్ట్ని 90% మాట్లాడి లాస్ట్ 10% మాత్రమే మిగతా సర్వీసెస్ అన్ని మెన్షన్ చేయాలన్నమాట. ఇది ఒక టూల్, మీరు చాలా ఐడియాస్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్ కాన్వర్జేషన్లో జనరల్ కాన్వర్జేషన్ చేసి మన ప్రొఫైల్ చెప్పి ఇంట్రెస్ట్ అన్నాక ఎలా రిఫరెన్సెస్ తీసుకోవాలనేది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ షూట్ చేయొద్దు. థర్డ్ ఆర్ ఫోర్త్ కాన్వర్సేషన్లో నాకు నిన్న ఇదంతా స్టడీ చేస్తుంటే నాకు అర్థమైంది, నేను ఆల్రెడీ ఇదే చేస్తున్నాము అందుకే మనకి రిఫరెన్సెస్ వస్తున్నాయి అని చెప్పేసి. నాకు మేజర్ బిజినెస్ అయితే రిఫరెన్సెస్, అండ్ ఇలానే రిఫరెన్సెస్ మన ఫారిన్ కంట్రీలో నుండి కూడా తీసుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇట్లానే రిఫరెన్సెస్ తీసుకోవచ్చు. ఓల్డ్ కస్టమర్స్ నుండి రిఫరెన్స్ తీసుకోవచ్చు. ఒక్కోసారి రిఫరెన్స్ అడుగుతున్నప్పుడు ఇది మీకు కాదండి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరిని ఉపయోగపడిద్దని మీకు పంపిస్తున్నాను, ఈ పదం వాడండి. నేను 10 years బ్యాక్ ఒక టాప్ ట్రైనర్ దగ్గర నేర్చుకున్నాను. ఆమె స్ట్రాంగ్ బిజినెస్ చేస్తారు కర్ణాటకలో. అప్పట్లో స్కిన్ ప్రోడక్ట్స్ వేరే ఉండేవి. స్కిన్ ప్రోడక్ట్స్ అన్ని శాంపిల్ ఇచ్చి నేను మిమ్మల్ని కొనుక్కోమంటల్లా, మీకు తెలిసిన వాళ్ళు ఒక 5గురిని పిలవండి, వాళ్ళకు కూడా ఫ్రీ శాంపిల్ చేస్తా అంటే, ఏం మేము పనికిరామా, మేము కొనుక్కోవద్దా అని చెప్పి వాళ్ళు కొనుక్కొని వెళ్తారంట. సో డైరెక్ట్లీ మిమ్మల్ని కొనుక్కోమని చెప్పకుండా నేను మీకు కాదు ఇది, మేము మీకు జస్ట్ చూపిస్తున్నా, మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఉంటే పిలుచుకురండి అని చెప్పి చెప్తారంట. అదంటే ఇండైరెక్ట్ పిచ్చింగ్. అలా కూడా క్లయింట్స్ అవుతారు, అలా కూడా కోచెస్ అవుతారు. ఇది అందరూ చేయలేరులే ఈ బిజినెస్, కమిటెడ్ పీపుల్ ఉండాలి, లైఫ్లో గోల్స్ ఉండాలి. సో అలా గోల్స్ ఉన్న వాళ్ళు, లైఫ్లో ఎవరైనా కష్టపడుతున్నారు, లైఫ్ మార్చుకోవాలనుకుంటున్నారు, అలాంటి పీపుల్ మీకు ఎవరైనా తెలుసా? ఈ ఆపర్చునిటీ చాలా హెల్ప్ అయింది. నిజమే కదా, బయట చాలా మంది లక్షల మంది డిగ్రీస్ అయిపోయి లో ఇన్కమ్తో, లో శాలరీతో, మనీ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు, ఈ ఆపర్చునిటీ తెలియక, ఇప్పటికీ పరిచయం లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో లాస్ట్ 5 minutes ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకుందాం, తర్వాత సెషన్ ఎండ్ చేసేయచ్చు. రిఫరెన్సెస్ గురించి కానీ మీరు అడగండి. రిఫరెన్సెసే కాదు, ప్రోడక్ట్స్ కాదు, మార్కెటింగ్ ప్లాన్ కాదు, ట్రైనింగ్ సిస్టమ్, ట్రైనింగ్స్ కాదు, ఏది అడిగినా పర్లేదు. కొత్త కోచెస్ ఎలా, ట్రైనింగ్స్ ఎలా, కొత్త క్లయింట్ని తెచ్చుకోవాలి, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో అని ఎవరికి డౌట్ లేదా? కొత్త అసోసియేట్స్కి నిన్న ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్కి వచ్చి వాళ్ళ కాల్కి వచ్చారు? ఒక్కళ్ళని ఉన్నారా? సరే, ఈ లాస్ట్ మంతే న్యూగా జాయిన్ అయిన వాళ్ళు, ఎందుకంటే ఈ ట్రైనింగ్ జరిగేదే మీకు కొత్త వాళ్ళ కోసం అండి. సీనియర్స్కి ఆల్రెడీ నేను చెప్పిన అన్ని తెలుసు, నాకన్నా బాగా తెలుసు. రమా గారు, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మ్యామ్ మేము వచ్చి 21 days కి ఛాలెంజెస్ లో జాయిన్ అయ్యాం మేడం. ఓకే, వెరీ గుడ్. మేము మళ్ళీ ఈ దీంట్లో కూడా జాయిన్ అయ్యాము. సరే మేడం, చెప్పలేకపోతున్నాను. ఇన్విటేషన్ కి కూడా వెళ్తున్నాం మేడం, మాకు నెంబర్స్ వస్తున్నాయి మేడం, ఫాలోఅప్ కూడా చేస్తున్నాం, కానీ రావడానికి 2 days 3 days పడుతుందని చెప్తున్నారు. అలా ఫాలో అవుతున్నాం మేడం. మీరు కొంచెం ఇంకా చెప్పగానే ఎన్ని రోజులకు వచ్చారు? మేము మా డాడీ వాడేసరికి 3 months పట్టింది మేడం. మా అత్తయ్య గారికి, మా అత్తయ్య వాడే 3 months కి నేను జాయిన్ అయ్యాను మేడం. వాళ్ళు చెప్పగానే వచ్చారా? నా క్వశ్చన్. మేమా రాలేదు మేడం. మీ అత్తయ్య గారు వాళ్ళు ఎన్నిసార్లు పిలిచాక వాళ్ళ కోచ్, మీ కోచ్? డాడీ 2 months వరకు చెప్పారు మేడం. మరి మనం కూడా అంతే కదా, చెప్పగానే 2-3 రోజులకి ఎలా వచ్చేస్తారు? అసలు Yes, అది ma'am. చెప్తున్నా, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఇదేంటి. మీరు స్టేటస్ పెడతాం మొదలు పెట్టారా? అంటే ఎలా చెప్పాలి ఏంటండి స్టేటస్ పెడతాం స్టార్ట్ చేశారా? అర్థం అవ్వలేదు మేడం. మీ ఫోన్ లో వాట్సాప్ ఉంటది కదా, పెట్టాను మేడం. స్టేటస్లు పెడుతున్నారా? మీరు తాగేది, తిన్నది, రోజు న్యూట్రిషన్ క్లబ్కి వెళ్ళేది, ఎస్ మేడం. మీరు తెచ్చుకున్న నెంబర్లు మీ స్టేటస్ చూస్తున్నారా లేదో చూసుకున్నారా? 3-4 numbers చూస్తున్నారు మేడం, ఇంక ఉన్న వాళ్ళు ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు మేడం. మిగతా వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకునేటప్పుడు రేపు ఏం చెప్తారంటే, ఫాలోఅప్ చేసేటప్పుడు ఫస్ట్ నా నెంబర్ సేవ్ చేసుకోండి, పలానా రమా, కోచ్ రమా అని, నేను పెట్టే స్టేటస్ ఖచ్చితంగా చూడండి, మీకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది, మీ స్టేటస్ ఫాలో అయ్యేలా చూడండి. స్టేటస్లు మీ కోచ్ దగ్గర నేర్చుకుని, మీరు వచ్చి 20 రోజులు అయింది కదా, ఎస్ మేడం. మీరు తగ్గిన 1 kg తగ్గిన, 2 kg తగ్గిన, నేను చాలా సంతోషంగా ఉన్నాను, కేజీ తగ్గాను అని చెప్పి మీ స్టేటస్ లో పెట్టండి. మీకు ఎనర్జీ బాగుంది ఇవాళ, మీరు ఏం నేర్చుకున్నారు, ఏం పని చేశారు, ప్రతిదీ. మనం చేసేది జనాలకి ఇంట్రెస్ట్ ఏంటా తెలుసుకోవాలని, అది Okay, పెట్టడం ma'am. స్టార్ట్ చేయండి. అక్కడ నుండి మిమ్మల్ని చూడగా చూడగా మీరు తీసుకున్న నెంబర్ నుండి కస్టమర్లు వస్తారు. రోజు మీ ఫోన్ లో 10 కొత్త నెంబర్లు రావాలి, ఆ 10 మందిలో ఒక 5గురు మీ స్టేటస్ చూడాలి, ఇది మీ గోల్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఏంటంటే చూపించడం. థ్యాంక్ యూ రమా గారు.
మనం ఒక్కోసారి ఎంత చెప్పినా వాళ్ళు రారు, అర్థం కాదు. అర్థం అవటం కోసం చూపించాలి. ఏంటి, వాట్ ఈస్ వాట్, మనం ఏంటి, మన వర్క్ ఏంటి అని. నిర్మల గారు, మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. నేను నిన్న క్లాస్ కనెక్ట్ అయ్యాను మేడం. ఈ రోజు అడిగారు కాబట్టి చెప్తున్నాను మేడం. నేను కోచ్ గా 1 మంత్ అయింది మేడం. కోచ్ గా తీసుకున్నాను. నేను ఒకరిని కనెక్ట్ చేయించాను మేడం. సూపర్. మీ తరపున ఇంకొకళ్ళు వచ్చి కూడా యాడ్ అయ్యారు, లైక్ స్టార్ట్ అయ్యారు. అవును మేడం. ఓకే, మీరు వచ్చిన 1 చెప్తున్నాను మంత్. మేడం. చెప్తున్నాను, ఈ రోజు మీరు క్లాస్ వినడం వల్ల ఇంకా కొంచెం ఎలా మాట్లాడాలి ఏమి అనేసి అర్థమైంది మేడం. బాగా నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం ఈ రోజు. థ్యాంక్ యూ మనం వెళ్ళగానే వాళ్ళకి జాయిన్ అవ్వండి, ఇవి మా ప్రోడక్ట్స్ తీసుకోండి అని చెప్పి బోర్ అవుతుంది. అలా కాదు, ఫస్ట్ మనం వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్ గా ఉండి మళ్ళీ తర్వాత ఇంట్రడ్యూస్ చేయాలి అనేది నాకు కనెక్ట్ అయింది మేడం. సూపర్. నిజమే కదా, ఆ పొజిషన్ లో మనం ఉన్నా కానీ ఎవరిని వచ్చి అమ్మడానికి ట్రై చేస్తుంటే మాకు ఇప్పుడేం అవసరం లేదు, ఎందుకు ఖర్చు అన్న మైండ్ లో ఉంటాం కదా, మామూలుగా లేడీస్ కానీ హౌస్ వైఫ్ కానీ ఎవరైనా. సూపర్, కంగ్రాచులేషన్స్. ఎగ్జాక్ట్లీ, పీపుల్ ఎందుకంటే మనకు వచ్చేవాడు మనకన్నా తెలివిగా ఉంటారు కాబట్టి మనం కొంచెం రిలేషన్ బిల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సునీత గారు, మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం నేను కమ్యూనిటీలో జాయిన్ అయ్యి 3 months అయితే అయింది. వెరీ 3 గుడ్. months కి కోచ్ ఆప్షన్ అనేది తీసుకున్నాను మ్యామ్. ఓకే. ట్రైనింగ్స్ కి వెళ్తున్నాను, 5M క్లాస్ లో వింటున్నాను, కమ్యూనిటీకి దగ్గరగా ఉన్నాను. కానీ ఒక కస్టమర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు మ్యామ్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి నాకు కొంచెం భయం అనేది వేసింది. అయినా నేను ఒక 4 members కి అయితే హెల్ప్ చేశాను. వాళ్ళు ప్రోడక్ట్ కూడా యూజ్ చేస్తున్నారు. ఆ కస్టమర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అఫ్రెష్ లో ఏవి ఇంగ్రీడియంట్స్ కలుపుతారు అని అడిగారు మ్యామ్. వాళ్ళకి గ్యాస్ మ్యామ్ గ్యాస్ ఫామ్ అవుతుంది, అది కంట్రోల్ అవుతుంది అని అడిగితే కంట్రోల్ అయిపోతుంది, తగ్గుతుంది అని చెప్పాను మ్యామ్. కానీ అందులో ఏముంటాయి, దాంట్లో ఏం మిక్స్ చేస్తారు, ఏం కలుపుతారు అని అడిగారు మ్యామ్. ఎమ్మటే ఇంటికి వచ్చి ఫ్రెష్ తీసుకుని దాని మీద చదవపోయారు, చదవలేదా? లేదు మ్యామ్, వాళ్ళకి చూపించాను, దీని మీద ఉంటుంది, ఏమైనా మిక్స్ చేసి ఉంటారా ఏంటి అనేది మీరు కావాలంటే చూసుకోవచ్చు అని. దాని మీద ఏమున్నాయి, 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ట్రైనింగ్స్ లో చెప్తున్నాం కదా. మీరు ఫస్ట్ ప్రోడక్ట్ చదవండి తీసి, వాడ 3 ఉంటాయి. ఓకే మ్యామ్. మీరు చదవండి. ఇప్పుడు ఇది ఇంకొక మేడం తో మాట్లాడే లోపల మీ దగ్గర ఫ్రెష్ ఉంటే తీసుకొచ్చి చదివి చెప్పండి నాకు. ఓకే మ్యామ్. ఓకే ఈజీగానే ఉంటుంది, అంటే సింపుల్ గానే ఉంటుంది. కాదు మ్యామ్, అది ఇలా బాక్స్ ఉంటది కదా మ్యామ్, అది దాని మీద లెటర్స్ చాలా సన్నగా ఉండే దాని వల్ల నాకు ఆ లెటర్స్ కనిపించలేదు. వాళ్ళని చదువుకోమని చెప్పాను మ్యామ్. కానీ వాళ్ళు చదువుకోకుండా చదువుకోరు, వాళ్ళు మిమ్మల్ని నమ్మి కొన్నారు కాబట్టి. మీరు ట్రైనింగ్ కి వస్తున్నారు అవును కదా, మ్యామ్, నన్నే అడిగారు వాళ్ళు. మిమ్మల్ని అడుగుతారు. మరి అదే కోచ్ అంటే. ఓకేనా, దానిలో ఏముండదండి, గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఆరెంజ్ పికానో టీ ఉంటది. 3 ఇట్లా చెప్పినప్పుడు రాసుకోండి. మీకు చాలా ట్రైనింగ్స్ లో నేనే చెప్పుంటాను గత 2-3 నెలల్లో. మార్నింగ్ 8 o'clock క్లాస్ లో కానీ మహా మేడం చెప్పుంటారు, డాక్టర్ రమాదేవి గారు చెప్పుంటారు, గ్రేసీ మేడం, కీర్తి మేడం చెప్పారు. ఆ నలుగురు ఎఫ్రెష్ గురించి చెప్పకుండా అయితే ఆ క్లాస్ అవ్వదు. సో మీరు ఎఫ్రెష్ బెనిఫిట్స్ వింటున్నారు కానీ ఇంగ్రీడియంట్స్ కూడా వినాలి. అందుకే కోచ్ అంటే మీరు కస్టమర్ వాళ్ళు అడిగిన అన్ని చెప్పగలిగితేనే కోచ్ అంటారు. ఓకేనా? దాని చిన్నగా ఉన్నాయంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్, భూతద్దాలు పెట్టుకుని అయినా చూసి చదవండి, చదివి రాసుకోండి. ఓకేనా? అదొక్కటే కాదు, మీకు ప్రాజెక్ట్ ఏంటంటే రోజుకో ప్రోడక్ట్ నేర్చుకోవాలి. 34 products 30 రోజుల్లో మొత్తం నేర్చుకొని ఉండాలి. అప్పుడు మీరు మార్కెట్లో ఏ కస్టమర్ ఏది అడిగినా చెప్పగలుగుతారు. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. అందుకే కదా ట్రైనింగ్స్ అనేది. ట్రైనింగ్స్ లో ఇద్దరు వినాలి, లేకపోతే మీరు సొంతంగా అయినా నేర్చుకోవాలి. మీకు ఎంతమంది ఐడియా ఉంది? హెచ్ఎన్ గ్రో యాప్ అని ఒకటి ఉంటుంది యాప్, హెచ్ఎన్ లెర్న్ యాప్, హెచ్ఎన్ గ్రో యాప్ అని. ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, అది ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. దాంట్లో 100 కొద్ది ట్రైనింగ్స్ ఉంటాయి. ప్రతి న్యూ అసోసియేట్, ప్రతి న్యూ కోచ్, ప్రతి ప్రోడక్ట్ గురించి, పిండి పదార్థాలు ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఫ్యాట్ ఏంటి, మీకు దాంట్లో కూడా సెల్ఫ్ లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ విజరల్ ఫ్యాట్ గురించి ఉంది టాపిక్. సో అసలు దాని ఎందుకు తయారవుతుంది, కొవ్వు ఎందుకు అట్లా ఉంటుంది, కొవ్వు వల్ల ఇబ్బందులు ఏంటి, ఏం ప్రోడక్ట్స్ ఇస్తే మనకి కొవ్వు తగ్గుతుంది, ఇవి మీరు క్లాస్ అనేది ఒక స్టూడెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎలా రాసుకుంటారో ఒక పుస్తకం పెన్ను పెట్టుకొని
ప్రతి పాయింట్ పిన్ పాయింట్ రాసుకోండి. ఇవాళ రెఫరెన్సెస్ గురించి కూడా ఎంతమంది రాసుకున్నారో తెలియదు, మీకు చాలా పాయింట్స్ వచ్చినాయి. రాసుకుంటేనే కదా అది మనకి తర్వాత రిఫరెన్సెస్ కి పనికి వస్తాయి. చాలా ట్రైనర్స్ చెప్పుంటారు, కోల్డ్ మార్కెట్, హాట్ మార్కెట్, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ అసలు సరే వచ్చాక ఎలా కాన్వర్సేషన్ చేయాలి, ఎలా ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి, ఎలా బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి, అండ్ కస్టమర్స్ నుండి ఎలా రిఫరెన్స్ తీసుకోవాలి, ఇలా చాలా పాయింట్స్ కవర్ అయినాయి. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తుంటే కనుక. అయ్యో టైం అయిపోయింది, మీరు ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. 30 seconds లో చెప్పేసేయండి మేడం. వేణుగోపాల్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. యా, థ్యాంక్ యూ లక్ష్మి మ్యామ్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ నళిని శ్రీ మ్యామ్, థ్యాంక్ యూ పవర్ టీమ్ ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. మీ అందరికి నాకు ఈ రోజు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకునే అవకాశం క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లిస్నింగ్. బ్యాక్ టు యూ లక్ష్మి మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చెప్పాం కదా సూపర్ పాయింట్స్ వస్తాయి, బుల్లెట్స్ అని చెప్పి. సో అందరూ కూడా నోట్ చేసుకొని, నిజంగా అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టు మనం అడగందే రెఫరెన్స్లు కూడా ఇవ్వరు. సో అలా రిఫరెన్స్లు ఎలా తీసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడి, సెషన్ అయితే కనుక ఈ వీక్ అంతా కూడా బూస్టప్ ఇచ్చింది. సో నాకు తెలిసి ఈ కాల్ అవ్వంగానే రెఫరెన్స్ స్టార్ట్ చేయొచ్చు, అవునా? సో చక్కగా 6 o'clock వర్కౌట్ సెషన్స్ కనెక్ట్ అవుదాము. అండ్ మేడం చెప్పారు ఇందాకే విజరల్ ఫ్యాట్. సో అందరికీ బయటకు కనిపించే ఫ్యాట్ గురించి కాదు, కనపడని ఫ్యాట్ గురించి తెలుసుకోవడానికి ఈ రోజు సెషన్లో కనెక్ట్ అవ్వమని చెప్పండి.